హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎక్సలెంట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి. సో ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే ఎటువంటి టైల్స్ అయినా సరే తల మెరిసిపోవాల్సిందే. మనం ఎక్కువ డబ్బులు పెట్టి లైజోల్ లాంటివి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఫ్లోర్ని మనం టైల్స్ని క్లీన్ చేయడానికి. సో మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ఒక హాఫ్ లీటర్ లిక్విడ్ వచ్చి ఒక 10 రూపాయలతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని కొంచెం వాటర్లో వేసానండి. ఇప్పుడు మీకు మాప్ పెట్టి చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. సో దానికోసం అనమాట. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా అంటే చాలా నీట్గా షైనింగ్ అనేది వస్తుందండి టైల్స్కి. టైల్స్ మీద ఉన్న జిడ్డు మురికిపోయి చక్కగా తలతలా మెరుస్తాయన్నమాట. సో ఈ ఎక్సలెంట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా చాలా రకాల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ప్రిపేర్ చేయడం కోసం నేను పట్టికనైతే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 20 రూపీస్ పట్టిక అండి. నేను దీంట్లో హాఫ్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. సో చూసారా, దాన్ని కొంచెం కట్ చేశాను, అందులో హాఫ్ పార్టే యూజ్ చేసుకుంటున్నాను. ఇదైతే సరిపోతుందండి ఒక హాఫ్ లీటర్కి మనం ప్రిపేర్ చేసేదానికి. ఈ పట్టిక గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఇంటికి దిష్టి తగలకుండా కట్టుకుంటాం కదా. సో ఆ పట్టిక అండి, తినే పట్టిక కాదు. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా రకాల మెడిసిన్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అలానే పాతకాలంలో అయితే వాటర్ని ప్యూరిఫై చేయడానికి వీటిని యూజ్ చేసేవాళ్ళు. ఈ పట్టికని మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్లో ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. అలాగే మన టైల్స్కి షైనింగ్గా వచ్చేలాగా చేస్తుందండి. టైల్స్ మీద ఉన్న జిడ్డు మురికిపోయి తలతల మెరిసేలాగా చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ప్రిపేర్ చేయడానికి నేను ఒక హాఫ్ లీటర్ నార్మల్ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న పట్టిక ఉంది కదా పౌడరు, ఆ పౌడర్ని ఇందులోకి వేసుకుంటున్నాను. సో ఇది ఎంత వస్తే అంత అనమాట, లెక్కనేం కాదు. 3 టేబుల్ స్పూన్స్ వస్తే 3 టేబుల్ స్పూన్స్, 4 వస్తే 4. ఇంకా కావాలంటే మీరు ఇంకా మెత్తగా కూడా దంచుకోవచ్చండి. నేను నార్మల్గా దంచి పెట్టాను. ఒకసారి స్పూన్తో ఈ విధంగా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది వచ్చేసి వెనిగర్ అండి. మనం దీన్ని వంటల్లో కూడా యూజ్ చేసుకుంటాం కదా. సో ఈ క్యాప్తో నేను 1.5 క్యాప్ వెనిగర్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఈ వెనిగర్ కూడా ఇంట్లో ఉన్న జిడ్డుని మురికిని తీస్తుంది, అలాగే బ్యాడ్ స్మెల్ని కూడా తీస్తుందండి. ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. సో దీని గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. నా వీడియోస్లో చాలా వరకు ఈ బేకింగ్ సోడా యూజెస్ చాలాసార్లు చెప్పానండి. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాడ్ స్మెల్ని తీసేస్తుంది, టైల్స్ మీద జిడ్డు మురికి తీసేస్తుంది. బేకింగ్ సోడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి జిడ్డుని మురికిని తీయటానికి. సో ఎటువంటి క్లీనింగ్లో అయినా మ్యాక్సిమం మనం బేకింగ్ సోడాని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి. సో అలాగే ఇందులోకి కర్పూరం అండి, ఒక 7 వరకు కర్పూరం బిళ్ళలను అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ కర్పూరం బిళ్ళలు దేవుడికి వెలిగించుకుంటాం కదా, సో అదనమాట. ఇవి ఈ విధంగా నలిపి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఈ కర్పూరం స్మెల్కి మనకి టైల్స్ మీద బొద్దింకలు కానీ చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఫ్లోర్ మీదకి రాకుండా ఉంటాయండి. సో అందుకోసం అనమాట. చక్కగా ఇది మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి. కర్పూరం అనేది ఫ్లేవర్ మాత్రమే వాటర్లో దిగుతుంది, కర్పూరము వాటర్లో డిజాల్వ్ అవ్వదన్నమాట. ఓకేనా. సో అదే మనకి పైన అలా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కళ్ళుప్పు అండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఈ కళ్ళుప్పును అయితే ఈ లిక్విడ్లో యాడ్ చేసుకున్నాను. ఇది కూడా చక్కగా కలిసేలాగా మనం ఈ విధంగా ఒక 2 నిమిషాలు తిప్పామంటే ఆ కళ్ళుప్పు అనేది కరిగిపోతుంది. ఈ కళ్ళుప్పు గురించి కూడా మీ అందరికీ తెలిసింది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ పట్టిక కానీ ఈ కళ్ళుప్పు కానీ చాలా అంటే చాలా బాగా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసి నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుందండి. మీరు ఎటువంటి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ మీ ఇంట్లో లేకపోయినా సరే జస్ట్ నార్మల్ వాటర్లో కళ్ళుప్పు వేసుకున్నైనా సరే ఇంటిని క్లీన్ చేసుకోవచ్చండి. ఎందు గురించి అంటే చాలా ఎఫెక్టివ్గా నెగిటివ్ ఎనర్జీని బయటికి తీస్తుంది కాబట్టి. సో మనకి ఇంట్లో అంతా బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది లేకపోతే మన ఇంట్లో.
సో ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని చక్కగా మన ఇంట్లో ఏదైనా ఖాళీ అయిన బాటిల్స్ ఉంటాయి కదా, లిక్విడ్ బాటిల్స్, నేనైతే ప్రిల్ బాటిల్ తీసుకున్నానండి. సో చక్కగా ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చండి. ఇది ఎన్నాళ్ళైనా సరే నిల్వ ఉంటుంది. ఎవరికైనా చెడిపోతుందేమో అని భయం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. దీనికి లిమిటెడ్ టైం అనేది ఏం లేదు, ఇన్ని రోజుల్లోగా వాడుకోవాలి అని. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీకు ఖాళీ ఉన్న టైంలో ఒక 1/2 లీటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఇదే మనకి 1 మంత్ వరకు వచ్చేస్తుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పెద్ద కష్టమైతే ఏం కాదు, కేవలం 10 రూపాయల ఖర్చుతో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఒక చిన్న డౌట్ రావచ్చండి, ఈ వాటర్ ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయి అని చెప్పేసి. సో ఇందాక పట్టిక మనం దంచాం కదా, సో అందులో ఒక 2 pinches వరకు నేను పసుపునైతే యాడ్ చేశానండి. అది పూర్తిగా ఆప్షనల్, అంటే నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా యాడ్ చేశాను. సో మీకు వద్దు అనుకుంటే ఆ పసుపును అందులో తీసేయచ్చండి, అది మీ చాయిస్. బట్ దీనివల్ల మనకి ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్కి ఏమన్నా పసుపు అంటుతుందేమో అని ఎవరికైనా ఒక డౌట్ రావచ్చు. నేను నీట్గా మీకు క్లీన్ చేసి చూపిస్తాను, ఎక్కడా కూడా చిన్న ఎల్లోయిష్గా కూడా కనిపించదు. సో ఇప్పుడైతే మరి చూసేద్దాము. సో ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేయడానికి నేను ఒక బకెట్లో వాటర్ అయితే తీసుకున్నానండి. 1/2 కంటే కొంచెం ఎక్కువే ఉండాలి ఈ వాటర్ అనేది, 1/2 బకెట్ కంటే ఎక్కువే. సో ఈ లిక్విడ్ని అయితే మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని ఇందులోకి యాడ్ చేశాను. సో ఎంత యాడ్ చేశాను అనేది చూడండి, ఒక టీ గ్లాస్లో సగం అంతా యాడ్ చేశానండి. చూసారు కదా, ఇప్పుడు బకెట్లో వాటర్ అనేవి మనకి ఎలా కనిపిస్తున్నాయండి, చక్కగా వైట్గా కనిపిస్తున్నాయి కదా. సో అంతేగాని ఎల్లోయిష్గా అయితే ఏం లేదు కదా, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎల్లోయిష్గా అయితే ఏం ఉండవండి. జస్ట్ మాప్ స్టిక్ మునిగేలాగా ముంచుకొని చక్కగా పిండుకొని ఈ విధంగా మనం టైల్స్ని అయితే క్లీన్ చేసుకోవటమేనండి. సో ఎక్కువ వాటర్ ఉండేలాగా అయితే క్లీన్ చేసుకోవద్దు. ఎందు గురించి అంటే మనం క్లీన్ చేసిన తర్వాత చారలుగా కనిపిస్తుందండి ఫ్లోర్ అనేది. సో అందుకోసం కొంచెం పిండుకోవాలి. సో ఇప్పుడు మీరు క్లియర్గా గమనించండి, నేను క్లీన్ చేస్తున్నాను కదా, ఎక్కడ కూడా ఫ్లోర్ అనేది ఎల్లోయిష్గా మీకు కనిపించట్లేదండి. చాలా షైనీగా తలతల మెరిసిపోతూ కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇంతేనండి, చాలా సింపుల్గా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఒకసారి వాడి చూడండి. ఇంకెప్పుడు బయట నుంచి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అనేవి అస్సలు కొనరండి. దానివల్ల మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి, ఆదా చేసుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న బాటిల్స్ని రీయూజ్ చేసుకుంటాం కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ మీరు షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు నేను 1/2 లీటర్ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేశాను కదా, మీరు కావాలి అనుకుంటే 1 లీటర్ వరకు కూడా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో కొంచెం కొలతలు అనేవి మనం వేసిన దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ప్రతిదీ కూడా ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత బకెట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.